మహబూబాబాద్ జిల్లాలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు డోర్నకల్ నియోజకవర్గంలో భారీగా నష్టాన్ని మిగిల్చాయి. జిల్లాలోని 38,000 ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. డోర్నకల్, మరిపెడ, సిరోల్, చిన్నగూడూరు, నరసింహులపేట, మరిపెడ మండలాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. దీంతో భవిష్యత్తులో ఈ భూములు పంటలకు ఉపయోగపడకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లోని ఇళ్లలో సామాగ్రి పూర్తి స్థాయిలో పనికి రాకుండా పోవడం బాధితులను ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వం ఆదుకోవాలని ముప్పు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. పొలాలు మొత్తం కొట్టుకుని పోయినాయి. బాగా వర్షం రావడం వల్ల డీబీలు కూడా మొత్తం కింద పడిపోయినాయి, తీగలకి ఎక్కడెక్కడ తెగిపోయినాయి. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని మనం చేసుకుంటున్నాం. కరెంటు డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు మా కాడికి రాలేదు. సరే కొద్ది గొప్ప 1-2 మడి కూడా తేలినటువంటి మళ్ళకు కూడా నీళ్లు లేని పరిస్థితి. తొందరగా మాకు ఆ డీబీలను కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దాన్ని సహకరించాలి, సహాయం చేయగలరని మనం చేసుకుంటున్నాం. అదే రీతిగా మాకు పంట పెట్టుబడి ఎంతో కష్టపడి తెచ్చినాం కనుక అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి రాని పరిస్థితి అంత. మహబూబాబాద్ జిల్లా మాది నరసింహపేట మండలం కంసరిదేపల్లె. మేము కరెంట్ స్తంభాలు కూలిపోయినాయి, ట్రాన్స్ఫారాలు 3 ట్రాన్స్ఫారం ఉంటే 3 వరుస కూలిపోయినాయి. మాకు తీగలు లేవు, ట్రాన్స్ఫారం లేదు, స్తంభాలు లేవు, ఏది లేదు. కరెంట్ వాళ్ళు ఇంతవరకు వచ్చి చూసిపోతట్లేదు, ఏది లేదు, ఆదుకుంటే నాదుడే లేదు. ఏమన్నా అంటే వస్తారు కానీ అన్ని ఊళ్ళో ఉన్నాయి, నీ ఒక్క ఊరైనా వాళ్ళు అట్టంటారు. ఉసుక మేటలు పెట్టి ట్రాన్స్ఫారాలు ఇంతో అంత ఏమైనా ఒక మడి ఉంటే అదాన పారించుకున్నా కూడా దాని